హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు సండే స్పెషల్గా నేను చేసిన రెసిపీ పుదీనా డిలైట్ చికెన్ బిర్యానీ చేశాను. ఈ రెసిపీ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఈ బిర్యానీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉంచుకున్నటువంటి రైస్, కొంచెంగా పుదీనా, కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 4-5 కొబ్బరి ముక్కలు. చికెన్ బిర్యానీ మసాలా వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ బిర్యానీ మసాలా పౌడర్, దాంతోపాటు మనం చికెన్ని ముందుగానే కడిగి ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పుదీనా మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని కొంచెంగా కొబ్బరి ముక్కలు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెంగా నెయ్యి, ఆయిల్ కూడా 2 మిక్స్ చేసి బిర్యానీ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేలాగా దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 1 ఉల్లిపాయ సన్నగా తరిగి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇది పచ్చివాసన పోయేలాగా దోరగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని మరి 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాతో పాటు చికెన్ వేగడానికి కొంచెం సమయం పడుతుంది. ఇది బాగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ చొప్పున ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎసరు మరిగేలాగా చూసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్న టైంలో మనం 1 చెక్క నిమ్మరసాన్ని తీసుకొని ఇందులో పిండుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఈ వాటర్లో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ యాడ్ చేసినప్పుడు వాటర్ లేకుండా చూసి వేసుకోవాలి. బిర్యానీ కోసం మనం ముందుగానే రైస్ని ఒక ½ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టి ఉంచుకుంటే బిర్యానీ బాగుంటుంది. రైస్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ కోసం పెట్టుకోవాలి. మనం 1 కంటే ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ మెత్తబడిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టి 5 నిమిషాల సేపు అలాగే వదిలేయాలి. తర్వాత మనం ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకి బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ పుదీనా డిలైట్ చికెన్ బిర్యానీని మనం రైతాతో కానీ చికెన్ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.